దేవుని ఘనమైన నామమునకు వందనాలు. దేవుని పరిశుద్ధులందరికీ కూడా వందనాలు. మరి దినము బైబిల్ గ్రంథంలో నుండి దేవుని లేఖనం మనము చూసుకొని ఆత్మీయంగా మన జీవితాన్ని దిద్దుబాటు చేసుకుందాం. ఈ సమయంలో దేవుడిచ్చు సత్యవాక్యమును మనము నేర్చుకుందాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగలదు. 6 బాధలు, 7 బాధలు. కొందరిని మనం పలకరించినప్పుడు నేను చాలా బాధల్లో ఉన్నాను, చాలా కష్టంలో ఉన్నాను, నా పరిస్థితులు ఏమి బాగులేవు అని మనకు తెలియజేయటము జరుగుతూ ఉంటుంది. అయితే నువ్వు ఎన్ని బాధల్లో ఉన్నా, ఎన్ని చిక్కుల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, అంటే ఎలాంటి ఇరుకుల్లో ఉన్నా, నాకంటూ అసాధ్యము ఏదైనా ఉన్నదా, నాకు సమస్తము సాధ్యమే కదా అని ప్రభు సెలవిస్తున్నాడు. నీవు దేవునికి అప్పగించినప్పుడు నీ స్థితిగతులు, నీ పరిస్థితులు దేవునికి, నీ కష్టకాల పరిస్థితులన్నీ విన్నవించుకున్నప్పుడు దేవుడు అన్ని విషయంలో నుండి, అన్ని రకాల సమస్యల్లో నుండి నిన్ను విడిపించుటకు సమర్థుడు. ఆ సత్యాన్ని ముందు మనము గ్రహించాలి. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. నీకెన్నో కష్టాలు, బాధలు, శ్రమలు నీకున్నాయి, అందరికీ ఉన్నాయి, ప్రజలందరికీ ఉన్నాయి. కానీ వారి బాధలు వారి బరువులు వారే మోసుకుంటున్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు, నీ భారము నా మీద మోపము, అప్పుడు నా సులువైన కాడి నీకు లభించును. నీ బరువులు భారములు మోయటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నీ బరువులు నువ్వే మోయకుండా దేవునికి కూడా నీ భారాన్ని నువ్వు అప్పగించినప్పుడు నువ్వు తేలికవుతావు, నీ మనసు తేలికగా ఉంటుంది, నువ్వు నెమ్మది కలిగి జీవించగలవు, నీ త్రోవలు సరళము చేయబడతాయి, నువ్వు సులువుగా క్షేమకరంగా బ్రతికే అవకాశము ఉంటుంది. 7 బాధలు కలిగిన నీకు ఏ కీడు తగలదు. 6 బాధలు రాని, 7 బాధలు రాని, 66 బాధలు రాని, 100 బాధలు రాని, 1000 సమస్యలు రాని, ఇంకా ఎన్నైనా రాని, కానీ ప్రభు నిన్ను విడిపించుటకు సమర్థుడు. ఈ సత్యాన్ని మనము మర్చిపోకూడదు. కష్టకాల పరిస్థితుల్లో వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి కట్లు తెంచి వారిని బాగు చేసెను. కీర్తన గ్రంథంలో ఈ మాట రాయబడి ఉన్నది. కాబట్టి కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు మనందరి జీవితంలో మనకు వస్తాయి. కానీ వాటిని జయించటానికి మనకు జ్ఞానం కావాలి, మరి శక్తి కావాలి, బలము కావాలి. ఒకవేళ మనకు సరిపోనప్పుడు ఆ జ్ఞానాన్ని, ఆ తెలివిని ప్రభు దగ్గర మనం వేడుకున్నప్పుడు ప్రభువు సులువుగా ఆ జ్ఞానాన్ని ఇచ్చి క్షేమకరంగా, సమాధానంగా మనల్ని నడిపించడానికి దేవుడు సమర్థుడైనటువంటి దేవుడు. ఆయనకే మహిమ కలుగునుగాక. మరియు ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలో కూడా మనం ఒక మాట చూసుకుందాము. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 7వ వచనంలో, నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. నీ మీద పడే శత్రువు, అది అప్పైనా, రోగమైనా, ఒకవేళ నిజమైన శత్రువైనా, శోధనైనా, ఏదైనా సరే నీ శత్రువులను యెహోవా నీ ఎదుటనే హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట పారిపోదురు. ఏ శత్రువైనా, ఏ రోగమైనా అది వచ్చేటప్పుడు ఒక మార్గంలో రావచ్చు, ఒక దారిలోనే రావచ్చు. కానీ దేవుడు గద్దించినప్పుడు, దేవుడు దానిని లయపరిచినప్పుడు అది వచ్చిన దారి వదిలిపెట్టి మరి 7 త్రోవలలో పారిపోను అని సత్యవాక్యము సెలవిస్తుంది. నీ ఎదుట నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు, మరలా అవి నీకు ఎదురుపడేటట్టు కానీ, మరల నువ్వు వాటిని ఎప్పుడు చూసేటట్టు కానీ ఉండదు. దేవుడు వాటిని హతమగునట్లు, వాటిని నాశనం చేయటానికి బలవంతుడైనటువంటి దేవుడు. కనుక ఏ విషయంలో మనం భయానికి తావియొద్దు, ఏ విషయంలో మనము కృంగిపోవటానికి ఆలోచన చేయొద్దు. మన దేవుడు శక్తిమంతుడు, ఆయన బల పరాక్రమం కలిగినటువంటి శక్తిమంతుడు.
నిర్గమకాండం 20 అధ్యాయంలో కూడా నేను రోషము గల దేవుడను, నేను తప్ప వేరే దేవుడే లేడు అని దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మన దేవుడు నిజమైన దేవుడని మనం విశ్వసించి మనం ఏ ఉద్దేశంతో పరిశుద్ధ బైబిల్ గ్రంథం పట్టుకున్నామో అప్పుడు మనం నమ్మటానికే మన దగ్గర ఉండాలి తప్ప మన అపనమ్మకాల మీద, అల్ప విశ్వాసం మీద మన మనసు ఎంత మాత్రం పెట్టకూడదు. విశ్వాసముతో నువ్వు దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా నీ కార్యాలు నెరవేర్చడానికి సంసిద్ధుడు. కాబట్టి యోబు రాసిన గ్రంథము 5వ అధ్యాయం 19వ వచనంలో 2వ వచనం కూడా చూసుకున్నట్లయితే, క్షామకాలమున మరణము నుండి, యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును. క్షామకాలము అంటే కరువు కాల పరిస్థితులు, కష్టకాల పరిస్థితులు, గడవని పరిస్థితులు, ఎలుబాటుగానటువంటి పరిస్థితులు, దిక్కుదోచని దీనమైనటువంటి పరిస్థితులు, ఇటువంటి పరిస్థితుల్లో నుండి కూడా దేవుడు నిన్ను తప్పించగలిగినటువంటి సహాయకుడు. మరణము నుండి, మరణము కలిగించేటటువంటి రోగముల నుండి, మరణానికి తీసుకువెళ్ళేటటువంటి భయంకరమైన పరిస్థితుల నుండి కూడా దేవుడు తప్పించగల సమర్థుడు. ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును. ఖడ్గబలం అంటే శత్రు బలం. శత్రు బలము నుండి, శత్రువుల నుండి నిన్ను తేలికగా సులువుగా తప్పించగలటటువంటి సమర్థుడు. ఎందుకనగా దేవునికి అసాధ్యం అంటూ ఏది లేదు, దేవునికి సమస్తము సాధ్యమే. కాబట్టి 6 బాధల్లో నువ్వు ఉన్నా, 7 బాధల్లో ఉన్నా, 1000 బాధల్లో నువ్వు ఉన్నా, ప్రభు సులువుగా క్షేమముగా నిన్ను విడిపించగలడు, నీకు సహాయం చేయగలడు. నీ మీదకి వచ్చినటువంటి శత్రువును ఒక త్రోవలో వారు నీ మీదికి దాడి చేయడానికి వస్తే మరి 7 త్రోవలలో వారిని తరిమి కొట్టగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. ఒక చోట జరిగినటువంటి చిన్న సాక్ష్యాన్ని మీతో పంచుకుంటున్నాను ఈ సమయంలో. ఒక గ్రామంలో ఒక వ్యవసాయం చేసుకునేటటువంటి ఒక రైతు ఉన్నాడు. ఆ రైతు తన పొలం పనులు చేసుకునేటప్పుడు తనకు తన తోటి పక్కనే ఉండబడినటువంటి పొలం రైతులకు కొన్ని విధాలుగా గొడవలు, సమస్యలు వచ్చేసినాయి. కాబట్టి వారు ఇతని మీద పగబట్టుకున్నటువంటి వారిగా ఉన్నారు. ఇతన్ని ఎలాగ సంహరించుదమా అని వారు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఒకరోజు రాత్రికాల సమయంలో అతని పొలంలో నీళ్లు పెడతా ఉండడానికి మోటార్ వేసుకొని నీళ్లు పెట్టే సమయంలో మరి వీళ్ళందరూ కలిసి ఒకేసారి గుంపుగా బృందముగా ఒక 20 మంది కలిసి వచ్చి తనను కొట్టి చంపాలన్నంత పగతో వారు అక్కడికి రావటం జరిగింది. అది రాత్రి సమయం, నైటు 1, 2 ఆ టైంలో. అయితే ఇతను ప్రభువును నమ్ముకున్నటువంటి వ్యక్తి. తను పొలంలో అడుగుపెట్టేటప్పుడు, పొలమునకు వెళ్ళేటప్పుడు, ప్రభువా ఈ రాత్రంతా మీరే నన్ను కాపాడండి, నాకు వెనక ముందు ఇరువైపులా మీ దేవదూతల ప్రొటెక్షన్ ఉంచండి, మీరు నన్ను కాపాడండి అని తను వేడుకోవటము జరిగింది. అయితే వారు ఇతను వంగి నీళ్లు పెట్టుకొని పొలంలో పని చేసుకునే సమయంలో వారు రావటం జరిగింది. వారు వచ్చి తన మీద దాడి చేయాలని ప్రయత్నం చేసినప్పుడు వారు చూసినప్పుడు ఇతడు ఒక్కడే, కానీ వారికి ఒక 400-500 మంది ఆయన వెనుక ఉన్నట్టుగా వారికి కనబడతా ఉన్నారంట. కానీ ఇతను వారిని గమనించినప్పుడు చూస్తే వీళ్ళు 10-20 మంది లాగానే ఉన్నారట. కానీ ఆ వచ్చిన 20 మంది ఈ దేవుని నమ్ముకున్నటువంటి ఈ వ్యక్తి వెనక ఎంతోమంది, ఒక 400-500 మంది జనం ఉన్నట్టుగా చూసి, అరే మనకంటే ముందే ప్లాన్గా ఇంతమందిని ఎప్పుడు పిలిచాడు ఈ వ్యక్తి, ఎప్పుడు ఇంత ప్రణాళిక కలిగి ఉన్నాడని వారు భయపడి వారు వచ్చేటప్పుడు ఒకే త్రోవలో వచ్చారు, కానీ వెళ్ళేటప్పుడు ఎటు పరిగెట్టే వాళ్ళు అటే పరిగెట్టారు. అందుకే ద్వితీయోపదేశకాండంలో ఈ మాట మనకున్నది. 28వ అధ్యాయం 7వ వచనంలో, నీ శత్రువు నీ ఎదుట హతమగునట్లు నేను వారిని తరిమికొడుదును, వారు ఒక త్రోవలో వచ్చి మరియు 7 త్రోవలలో పారిపోదురు. వారు వచ్చిన దారిలో వచ్చారు, కానీ వెళ్ళేటప్పుడు భయంతో ఇతని వెనక గొప్ప జనం ఉన్నట్టుగా ప్రభు వారికి చూపించాడు. ఇతనికి హాని కలగకుండా వారికి భయం వేసి వారు 7 త్రోవలు కాదు ఎన్ని త్రోవలో పారిపోయారో తెలియదు. ఆ విధంగా దేవుడు అద్భుతము తన పట్ల చేశాడు. అంటే ప్రార్థన చేయువారి ప్రార్థన వ్యర్థము కాదు. దేవుడు రోగం నుంచి తప్పించగలడు, శత్రువు నుంచి తప్పించగలడు,
కరువుకాల పరిస్థితుల నుంచి తప్పించగలడు, భయం నుండి తప్పించగలగలడు, భవిష్యత్తుకు కావలసిన మంచి ఆలోచన జ్ఞానము ఇవ్వగలడు. నిన్ను, నన్ను, కుటుంబాలను అందరినీ కూడా సరిదిద్ది వారిని ఆశీర్వదించగలడు. కాబట్టి దేవునికంటూ అసాధ్యం ఏదీ లేదు. దేవునికి సమస్తము సాధ్యమే గనక ప్రభు కృపను ఎరిగిన వారై ఉండి మీరు బహు జాగ్రత్తగా మరి 101 కీర్తనలో దేవుడు 6వ వచనంలో ఈ విధంగా దేశంలో నమ్మకస్తులైనటువంటి వారి కొరకు నేను కనిపెట్టుచున్నాను. మనం దేవునికి నమ్మకంగా ఉంటే ఆయన కనిపెట్టినప్పుడు ఆయన కనిపెట్టినటువంటి వారి సంఖ్యలో మనం ఉన్నట్లయితే మనకు కావలసిన భద్రత, క్షేమము, రక్షణ, మన ప్రొటెక్షన్ అంతా ప్రభువే తీసుకుంటాడు. కేవలం మనం విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తూ దేవునికి నమ్మకంగా జీవించి మన హృదయమును దేవునికి ఇస్తే చాలు. కాబట్టి 6 బాధలు వచ్చినా 7 బాధలు వచ్చినా, అది రోగమైనా, అప్పైనా, లేకపోతే నిజమైన శత్రువైనా, శోధకుడైనా, మాంత్రికుడైనా, ఏ చెడైనా, ఏ కీడైనా, ఏ దోషమైనా నీ ఎదుట నుంచి పారిపోయేటట్టు ప్రభువే చేస్తారు. కనుక ఆ ప్రభునామానికి ఇవ్వవలసినటువంటి గొప్ప మహిమ మనము దేవునికి అందించి దేవుని ద్వారా నిండు దీవెనలు, రక్షణ భాగ్యము, సమాధానము మనం పొందుకుందాము. దేవుడి వాక్యాన్ని మన హృదయంలో ఫలింపచేసి మనలందరినీ దీవించి ఆశీర్వదించును గాక. మీ అందరికీ ప్రభునామమును బట్టి వందనాలు. ఆమేన్.